నమస్తే. పండగ వచ్చింది, సంక్రాంతి పండగ వచ్చింది. ఇంటి ముందు అమ్మ చుక్కలు పెడుతోంది. ఎందుకా చుక్కలంటే నవ్వింది. నవ్వుతూనే అన్నీ కలిపేసింది. చక్కటి ముగ్గైంది. అద్భుతమైన రూపం దర్శనమిచ్చింది. రేఖాచిత్రం రథం ముగ్గు. ఇప్పుడు వాళ్ళు వీళ్ళని కలుస్తున్నారు, వాళ్ళని కలుస్తున్నారు, ఇంకెవరినో కలుస్తున్నారు. ఇంతమందికి ఎంతో మందిని కలుస్తున్నారు. ఆ డాట్స్ కూడా కనెక్ట్ చేస్తే మనం ఆ చుక్కలు కూడా కలిపితే ఒక చిత్రం బయటపడుతుంది. వాళ్ళ కుట్రలు బయటపడతాయి. ఈ దేశంలో టూల్ కిట్ ముఠా మళ్ళీ యాక్టివ్ అయింది. సనాతన ధర్మానికి వ్యతిరేకంగా, హైందవానికి వ్యతిరేకంగా, భారతీయులకు వ్యతిరేకంగా, భారతీయుల విశ్వాసాలకు వ్యతిరేకంగా, భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా, దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్న నాయకుడికి వ్యతిరేకంగా పనిచేసే టూల్ కిట్ మళ్ళీ అలర్ట్ అయింది, యాక్టివ్ అయింది, హడావిడి చేస్తోంది. ఆ డాట్స్ను కూడా మనం కనెక్ట్ చేద్దాము. అంతకన్నా ముందు పార్లమెంట్ నడుస్తుంది. ఆపరేషన్ సింధూర్ మీద చర్చ జరుగుతుంది నిన్న ఇవాళ. అంటే చాలా ఉత్సుకతతో ఆసక్తిగా ఏం జరుగుతుంది, ప్రభుత్వం ఏం చెప్తుంది, విపక్షాలు ఏమడుగుతూనే ఆసక్తిగా చూసినాం. అయితే ఇంకా చర్చకు సిద్ధమవుతుండగానే, పార్లమెంట్ ఇంకా సిద్ధమవుతుండగానే సులేమాన్ గారిని లేపేశారు మనోళ్ళు. ఉగ్రవాదులను లేపేశారు, మట్టు పెట్టారు. భారతీయ ఆర్మీ, కశ్మీర్ పోలీసులు, సిఆర్పిఎఫ్ కలిపి ఆపరేషన్ మహదేవ్. మరి యాదృచ్ఛికమా, ప్రకృతి కూడా సపోర్ట్ చేస్తుందా అర్థం కాలేదు. కానీ ఇంకా డిబేటింగ్ మొదలవుతుంది అన్న టైంకి లేపేశారనమాట. అంతకుముందే చిదంబరం కొన్ని చిలక పలుకులు పలికాడు. కాంగ్రెస్ సీనియర్ లీడర్, మాజీ హోంమంత్రి, మాజీ ఆర్థిక మంత్రి, పహల్గామ్ ఉగ్రవాదులు పాకిస్తాన్ నుంచి వచ్చారని ఎందుకు అనుకుంటున్నారు? ఏమన్నా ఆధారాలు ఉన్నాయా మీ దగ్గర అట్లా అనడానికి? వాళ్ళు పాకిస్తాన్ నుంచే వచ్చారని, వాళ్ళు ఇక్కడోలే కావచ్చు అన్నాడు. వీళ్ళు ఈ దేశంలో ఉన్న ప్రతిపక్షం కన్నా కూడా పాకిస్తాన్ డిఫెన్స్ లాయర్ల లెక్క వీళ్ళు మాట్లాడతారనమాట. చిదంబరం అదే మాట్లాడాడు. ఎంత ఘోరం చూడండి అసలు. బహుశా వీళ్ళు స్పాన్సర్ చేసిన వాళ్ళేమో, మరి ఇక్కడోళ్ళే కావచ్చు కానీ వీళ్ళు స్పాన్సర్ చేశారేమో అని ఒక ట్రోల్ చేశారు ఆయన్ని. నిజమే, పాకిస్తాన్ నుంచి రాకపోవచ్చు కానీ కాంగ్రెస్ స్పాన్సర్డ్ టెర్రరిస్టులేమో అనేసి. కానీ కాదు, వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళే అని పట్టుకొని లేపేశారు ఏకంగా. అంటే ఉగ్రవాదము అమాయకుల ప్రాణాలు తీసిన, మతం అడిగి మరి హిందువులు అయితే చాలు అన్నట్టుగా చంపేసి ఆడబిడ్డల నుదుట సింధూరాన్ని తీసేశారు, వాళ్ళు తుడిచేశారు. అలాంటి ఉగ్రవాదం మీద, ఉగ్రవాదుల మీద, ఉగ్ర దేశం మీద అందుకు అనుకూలంగా వీళ్ళు మాట్లాడుతున్నారు, ఇంకా మాట్లాడిండ్రు అనమాట. నిన్న లోక్సభలో కూడా కొందరు అట్లాంటి మాటలే మాట్లాడిండ్రు, చూసినాం మనం. అట్లనే మనం వలసల మీద కూడా మాట్లాడుకుంటున్నాం కదా, ఇప్పుడు అది కూడా ట్రెండింగే కదా. ఇంకో ఎంపీ మహువా మొయిత్రా టీఎంసీ ఎంపీ, బంగ్లాదేశ్, అస్సాంలో పెరుగుతున్న అక్రమ వలసల గురించి కదా మనం ఆందోళన చెందుతున్నాం. ఆమె అంటది, అసలు భారతదేశంలో ఎవరు ఉండాలనుకుంటారు? స్వయంగా ఒక ఎంపీ, ప్రజాప్రతినిధి అన్నమాట. ఈ దేశంలో ఎవరు ఉండాలనుకుంటారు? భారత్ కంటే బంగ్లాదేశ్ జీడిపి మెరుగ్గా ఉంది. అక్కడ మౌలిక సదుపాయాలు, హెల్త్ పారామీటర్స్ మెరుగ్గా ఉన్నాయి. అసలు భారత్కి అక్రమ వలసలే లేవు. ఈ విషయాన్ని మోదీ, అమిత్ షా తమ బుర్రల్లోంచి, తమ ఆలోచనల్లోంచి తీసేయాలి. టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా అన్నమాట. ఇంచుమించు చిదంబరము, మహువా మొయిత్రా ఒకేసారి వ్యాఖ్యలు చేశారు. ఆయనేమో ఉగ్రవాదం మీద ఈ దేశపోలే అయ్యుండొచ్చు, పాకిస్తాన్ నుంచే వచ్చిండ్రా, ప్రూఫ్స్ ఉన్నాయని ఆయన అంటే, బంగ్లాదేశ్ అద్భుతంగా ఉంది అక్కడ పరిస్థితులు కానీ అన్ని కానీ, అసలు ఎవరు ఉండాలనుకుంటారు ఈ దేశంలో అని ఇక్కడున్న ఎంపీ, వెస్ట్ బెంగాల్ ఎంపీ అన్నదనమాట. అంటే పహల్గామ్ ఉగ్రదాడి విషయంలో, అంతకుముందు కూడా పుల్వామా, అసలు చాలా ఉగ్రదాడుల విషయంలో పాకిస్తాన్కు క్లీన్ చిట్ ఇవ్వడానికి పోటీ పడతారు కాంగ్రెస్ వాళ్ళు, తొందరపడతారు, ఆత్రపడతారు. ఇక వీళ్ళు బంగ్లాదేశ్కు సర్టిఫికెట్లు ఇవ్వడానికి ఆత్రపడుతున్నారు, మొయిత్రా లాంటి వాళ్ళు. ఇక పార్లమెంట్లో వాడివేడి చర్చ నడిచింది. రాజ్నాథ్ సింగ్ మాట్లాడారు, జయశంకర్ మాట్లాడారు, అమిత్ షా గట్టి చురకలేశారు. విదేశాంగ శాఖ మంత్రిపై నమ్మకం లేదు కానీ విదేశాల మీద మాత్రం నమ్మకం ఉంటుందని అమిత్ షా అన్నాడు. ఇక రాజ్నాథ్ సింగ్ అయితే గట్టిగానే ఇచ్చారు. అమిత్ షా అన్నాడు, ఇంకో 20 ఏళ్ళైనా అక్కడే కూర్చుంటారు మీరు, విదేశీ అంటే మీకు అంత ప్రేమ ఎందుకో మాకు తెలుసు, అందుకే అక్కడ ఉన్నారు, ఇంక 20 ఏళ్ళైనా కూడా మీరు అక్కడే కూర్చుంటారు అన్నాడు. రాజ్నాథ్ సింగ్ గట్టిగానే ఇచ్చినారు. అసలు విపక్షం ఫెయిల్ అయిపోయింది. అసలు ఏం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా? 100 మంది ఉగ్రవాదులను మేము ఇప్పటివరకు మట్టుబెట్టినాం. పహల్గామ్ దాడి తర్వాత, పహల్గామ్లో మన మీద దాడికి వచ్చిన ఆ ఘటన తర్వాత 100 మంది ఉగ్రవాదులను మేము పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళి దాడులు చేసినాం, ఆ దేశానికి బుద్ధి చెప్పినాం. మనులంతా సిగ్గుచేటగా వ్యవహరిస్తున్నారు వీళ్ళ మాటలు.
71లో కూడా భారత్ పాకిస్తాన్ యుద్ధం జరిగింది. అప్పుడు ప్రధానమంత్రి ఇందిరాగాంధీ కాంగ్రెస్ అధికారంలో ఉంది, విపక్షంలో బీజేపీ ఉంది, వాజ్పేయి విపక్ష నేతగా ఉన్నారు. ఎన్నడూ కూడా ఆయన ఎన్ని విమానాలు కూలిపోయినాయి భారతదేశానివి మనవి కూలిపోయినాయి అన్న ప్రస్తావన తేలేదు. ఏంది ప్రూఫ్స్ చూపించండి అని ఎప్పుడూ అడగలేదు. కానీ వీళ్ళు అడుగుతున్నారు. అప్పుడు ఎన్ని జట్లు కూలిపోయినాయని ఎన్నడూ అడగలేదు, ఇప్పుడు వీళ్ళు అడుగుతున్నారు అని ఆయన చాలా బాగా మాట్లాడారు. ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు పెన్సిల్ ఇరిగిందా పెన్ను పోయిందా ఉండదు, రిజల్ట్ మీద ఉంటుంది. రిజల్ట్ ఏందని చూడాలి తప్ప పెన్సిల్ ఇరిగిందా పెన్సిల్ అరిగిందా పెన్ను పోయిందా అని చూడకూడదు అని ఇలా చాలా కొన్ని ఉపమానాలు చెప్తూ ఆయన చాలా బాగా మాట్లాడారు. ఇక షిండే తనయ్య ప్రణీతి షిండే షోలాపూర్ ఎంపీ, తను ఒకప్పుడు హోంమంత్రిగా పనిచేశారు. ఆయన ఉగ్రవాదులను శ్రీ అంటూ గౌరవంగా సంబోధిస్తూ పార్లమెంట్లో మాట్లాడిన నాయకుడు షిండే అనేవాడు. ఆయన తనయ్య ఇప్పుడు మీడియాలో ఒక తమాషా కోసం చేసిందే ఆపరేషన్ సింధూర్ అన్నది. అసలు ఎంత బాధ్యతారాహిత్యం చూడండి. అసలు ఒక ఎంపీ పార్లమెంట్లో లోక్సభలో నిలబడి అన్నమాట. సరే, ఇవన్నీ ఇట్లా నడుస్తుంటే టూల్ కిట్ ముఠా మళ్ళీ యాక్టివ్ అయింది, హడావిడి చేస్తోంది. రానా అయ్యూబ్ మన తెలంగాణకు వచ్చింది, రేవంత్ రెడ్డిని కలిసింది, ఏదో పుస్తకం రాస్తుందంట ఆమె. సమాచారం కోసమట, రీసెర్చ్ కోసమంట. నిన్న మొన్న సీఎం అయిన రేవంత్ దగ్గర సమాచార సేకరణ కోసం ఆమె వచ్చిందంట. ఆమె వాళ్ళు చెప్పిన మాట. అంతకు 2 రోజుల ముందు కంచయలయ్య కాంగ్రెస్ పార్టీ కేంద్ర నాయకత్వంతో చర్చలు జరిపాడు. కంచయలయ్య షెపర్డ్ కొద్ది రోజుల క్రితమే ఇదే రానా అయ్యూబ్ స్టాలిన్ కూడా కలిసింది. రానా అయ్యూబ్ ముఖ్యమంత్రులను కలుస్తున్న సమయంలోనే మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ని బర్కాదత్ కలిసిందని చెప్తున్నారు. సిద్ధరామయ్యను అంతకు ఒక 4 రోజుల ముందు సిద్ధరామయ్యను కూడా కొందరు యాక్టివిస్టులు, అప్పుడు రైతు ఉద్యమాల్లో యాక్టివ్గా పాల్గొన్న వాళ్ళు ఉన్నారు కదా, అరుంధతి రాయ్ ముఖ్య ఫ్రెండ్ అంటే ఎవరో, ఆమె ఆధ్వర్యంలో కొందరు సిద్ధరామయ్యను కూడా కలిశారనమాట. మరి మమతా బెనర్జీని ఎవరైనా కలిసారేమో తెలీదు, మరి ఆ మూలకు ఉంది కదా, అక్కడి నుంచి ఇంకా సమాచారం అయితే రాలేదు. కానీ మరి దీదిని ఎవరు కలిసారో తెలీదు. అట్లా యాంటీ హిందూ యాక్టివిస్టులు, యాంటీ నేషన్ యాక్టివిస్టులు ఇంకా మళ్ళా ఇక పరుగులు మొదలైనాయి అనమాట. కంచయలే ఎప్పుడైతే నాయకత్వంతో రాహుల్ గాంధీ నేతృత్వంలో ఆ పార్టీ నాయకులతో కలిసాడో ఇంకా వీళ్ళు చకచక ఇంకా వేగంగా వాళ్ళు వీళ్ళని గెలవడం, వాళ్ళని గెలవడం, ఆ డాట్స్ అన్ని ఇప్పుడు మనం కనెక్ట్ చేసుకుంటున్నాం అనమాట. కంచయ్యలో ఏమన్నాడు ఒకటి చూసినాం, 21వ శతాబ్దంలో రాహుల్ గాంధీని మించిన లీడర్ లేడంట. అసలు రాహుల్ గాంధీది ఏ కులము కూడా తేల్చేసిండు కంచయ్యలయ్య షెపర్డ్. అట్లా అక్కడ మొదలైంది ఢిల్లీలో. ఇంకా వీళ్ళు వరుసగా వాళ్ళ పని వాళ్ళకి ఆలోచిస్తున్నారు అనమాట. టార్గెట్ పెద్దదే వాళ్ళది. సరే, వచ్చే బీహార్ ఎలక్షన్లు, ఆ తర్వాత వచ్చే వెస్ట్ బెంగాల్, అస్సోం, తమిళనాడు, ముందైతే బీహార్ ఎలక్షన్స్ ఉన్నాయి. ఇంకా 3 నెలల్లో అయిపోలే ఎలక్షన్స్. ఇవి చిన్నయే కావచ్చు కానీ వాళ్ళ టార్గెట్ చాలా పెద్దది. ఏంటంటే నెక్స్ట్ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో జాతీయవాద ప్రభుత్వాన్ని ఓడించడం, వీలైతే ఈలోగానే ఈ ప్రభుత్వాన్ని కూలగొట్టడం. అందుకని ఏ రాష్ట్రంలో ఎక్కడ ఏ చిన్న ఘటన జరిగినా దాన్ని పెద్ద ఇష్యూ చేయాలన్నమాట. నాకు తెలిసి 5-6 నెలల్లో మనం షహీన్ బాగ్ తరహా అల్లర్లకు వీళ్ళేదో కుట్ర చేస్తున్నారు అనిపిస్తుంది. ఇక ముఖ్యంగా బీజేపీ పాలిత ప్రాంతాల్లో పుసుక్కున ఏదన్నా జరిగితే మాత్రం ఇంకా ముందే జరగవచ్చు. వాళ్ళు కూర్చున్నారు, ఏం చేద్దామా అని. దేశంలో విద్వేషాలు రెచ్చగొట్టడానికి, విచ్ఛిన్నం చేయడానికి, ఇక్కడున్న శాంతిని భగ్నం చేయడానికి, ప్రశాంత వాతావరణాన్ని భంగపరచడానికి ఇంకా వాళ్ళు రెడీగా ఉన్నారనమాట. షహీన్ బాగ్ రైతుల ఆందోళన చూసినాం కదా, ఎవరు మొదలు పెట్టారు? అప్పుడే వాళ్ళ టార్గెట్ ఏంది? వచ్చే ఎలక్షన్లో మోదీని దింపడం అని వాళ్ళు అప్పుడు టార్గెట్గా పెట్టుకున్నారు 3 ఏళ్ల ముందే. అట్లా మెయిన్ టార్గెట్ ఒకటి ఉంటుంది, మధ్యలో ఇంకా ఏది వస్తుందా అని అందిపుచ్చుకోవడానికి తోడేళ్లలో కాచుకొని సిద్ధంగా ఉంటారు. అంతైతే వాళ్ళే ఆజ్యం పోస్తారనమాట. అట్లా ఈ ఎన్నికలు చిన్నయే కానీ అయితే ఇప్పుడు ఈసారి డైరెక్ట్గా ఆర్ఎస్ఎస్ను ఆల్రెడీ మొదలు పెట్టేశారు. బీజేపీతో పాటు ఆర్ఎస్ఎస్ను కొన్ని రోజులుగా వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు. ఇక ముందు ఆర్ఎస్ఎస్ మీద వాళ్ళు యుద్ధం ఉధృతం చేస్తారు. టూల్ కిట్ ముఠ పూర్తిగా ఆర్ఎస్ఎస్ని ఎక్కువగా టార్గెట్ చేస్తుంది, బీజేపీ కన్నా కూడా చేయబోతోంది. వాళ్ళందరూ కూడా స్టూడెంట్స్ అందరూ కూడా వీళ్ళు చెప్పిన కదా, ఒక టెంపరీ గేమ్స్ ఆడరు, దీర్ఘకాలికంగా వాళ్ళ కుట్ర ఇంకా అదే, దేశంలో కల్లోలను రేపడం, ఇప్పుడు అధికారంలో ఉన్న జాతీయవాద ప్రభుత్వాన్ని దింపేయడం, దేశాన్ని డిస్టర్బ్ చేయడం పూర్తిగా. 11 ఏళ్ళుగా పోరాడుతున్నారు వాళ్ళు. ఈ ప్రభుత్వం ఏర్పడిన నుంచి కూడా పోరాడుతున్నారు. అయినా ఫెయిల్ అవుతూనే వస్తున్నారు.
కానీ వాళ్ళని మెచ్చుకోవాలి. అసలు వాళ్ళ పట్టుదల, వాళ్ళ కృషి, వాళ్ళ నమ్మకం చూడండి. అసలు ఆశ్చర్యం వేస్తుంది. ఏమాత్రం నిరాశ చెందట్లేదు వాళ్ళు, ఏమాత్రం నిరాశ లేదు వాళ్ళలో. అసలు ఎంత పట్టుదలతో మళ్ళీ పదే పదే కుట్రలు చేస్తానే ఉన్నారు. ఇక్కడ రాహుల్ గాంధీ అంటే వాళ్ళు ఈ సోకాల్డ్ సెక్యులర్ ప్రభుత్వాలు, ఇక కమ్యూనిస్టులు ఎట్లా ఉన్నారు ప్రజల్లో, ప్రజలు చీకొడుతున్నారు. కానీ అక్కడక్కడ ఇంకా కొంచెం వాళ్ళ ఉన్నాయి కొన్ని అక్కడక్కడ పిల్ల వేర్లు. అట్లా ఇక అందరినీ కలవడము, ఇంటర్వ్యూల పేరుతో కలవడము, రాయడము, పుస్తకాలు రాయడము. ఏదో రాస్తుందంట, రాస్తే కలవడానికి వాళ్ళ ఎంత పెద్ద నెట్వర్క్ ఉందో తెలీదా? రానాయి నిజంగా ఏదో పుస్తకం రాయాలంటే రేవంత్ రెడ్డిని కలవాల్సిన అవసరం ఉందా? ఏం చెప్తాడు రేవంత్ రెడ్డి? ఏం రాయబోతుంది? అసలు గుజరాత్ ఫైల్స్ కు ముందు ఆమె ఎవరికి తెలియదు, వీళ్ళే రాయించి లేపారు. గుజరాత్ అల్లర్ల మీద పుస్తకం రాయించి ఫండింగ్ చేసి సమావేశాలు పెట్టి తిప్పి ఒక పూర్తిగా జాకీలు పెట్టి లేపారనమాట. ఇప్పుడు మళ్ళీ ఇంకేదో రాస్తుందంట. అట్లా వాళ్ళ నరేటివ్ బిల్డ్ చేసుకుంటూ పోతున్నారు. ఏమాత్రం నిరుత్సాహపడకుండా, ఏమాత్రం వెనకడుగు వేయకుండా అదే నమ్మకంతో 11 ఏళ్ళుగా. అసలు ధన్కర్ వ్యవహారంలో వాళ్ళ కుట్రుందేమోనని డౌట్. రెండో పెద్ద పదవి ఉపరాష్ట్రపతి. ఇంకా ఆయన నేపథ్యం చూస్తే ఆయన ముందు నుంచి బీజేపీలో పుట్టి పెరిగిన వాడు కాదు. దేవిలాల్తో పనిచేశాడు, ఆయన మంత్రివర్గంలో చేశాడు. తర్వాత చంద్రశేఖర్ దగ్గరికి వెళ్ళాడు, జనతాదళ్ వాళ్ళకి మోసం చేసేసి కాంగ్రెస్కి వచ్చాడు, తర్వాత బీజేపీకి వచ్చాడు. అంటే ఆయన ఒక ఆయన వీక్నెస్ ని, ఒక వీక్ పాయింట్ అని పట్టుకుని వీళ్ళు ఏమన్నా రెచ్చగొట్టారా అని ఒక అనుమానం అనమాట. లేదంటే ఆయన ఇంకా కంటిన్యూ అంటే ఇంకేదైనా పెద్ద ముప్పు జరుగుండేనా, ఇంకేదో జరుగుండేనా, ఆయన అట్లాగే ఉంటే బీజేపీ అలర్ట్ అయిందా, ముందుగానే అప్రమత్తమే తప్పించేసిందా అనేది కూడా ఒక డౌట్. ఎందుకంటే ఇప్పుడు ఇవన్నీ చూస్తుంటే ఈ టూల్ కిట్ బ్యాచ్, వాళ్ళని వీళ్ళు కలవడం, వీళ్ళు వాళ్ళని కలవడం, వాళ్ళు అట్లా మాట్లాడడం, చిదంబరం లాంటి వాడు ఇట్లా అనడం, ఈ ధన్కడ్ అసలు ఎవరు అనుకోలేదు, తనైతే అసలు ఊహించలేదు. అది కాలేదు కాబట్టి ఇంకా వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ గెలవకుండా చేయడం, లేదా ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి ఎన్డీఏ కూటమిని చీల్చడం ద్వారా ఇంకేమన్నా కుట్ర చేస్తున్నారా ఏమో అనుమానించాల్సి వస్తుంది. ఇంకా 4 ఏళ్ళు ఉంది, మరి ఆలోగా ఇంకేమన్నా కుట్ర అమలు చేస్తారా? ఉపరాష్ట్రపతి ఎపిసోడ్ అయిపోయింది కదా, నెక్స్ట్ ఎవరైనా కేబినెట్ మంత్రులతో బీజేపీలో ఉన్న వాళ్ళనే ఏమన్నా చేస్తారా, లేదా కూటమి పార్టీలను ఏమన్నా చేస్తారా? ఎందుకంటే స్ట్రైట్ గా వాళ్ళు ఏం చేయలేని పరిస్థితి. సోషల్ మీడియా అవేర్ అయింది బాగా. సోషల్ మీడియా ద్వారా చాలా చైతన్యం వస్తుంది. అంతకుముందు వాళ్ళు అవాస్తవాలు, వాళ్ళ రాసిన ఫేకులు అన్ని కూడా నమ్మారు, నిజమే అనుకున్నారు చాలా మంది. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత నమ్మట్లేదు, వాళ్ళు పుస్తకాలు రాస్తున్నా నమ్మట్లేదు. వీళ్ళందరూ ఈ సోకాల్డ్ సెక్యులర్ పార్టీలు ఇలాంటి వాళ్ళను, రానా అయూబ్, మహమ్మద్ జుబైర్ ఇలాంటి వాళ్ళను జాకీలు పెట్టి లేపిన జనాలు నమ్మట్లేదు. అందువల్ల ప్రతిపక్ష సెక్యులర్ పార్టీల సపోర్ట్ తీసుకుంటున్నారు. ఆ పార్టీలు అధికారంలో ఉన్న చోట కుట్ర అమలు చేస్తే చేయాలని వాళ్ళ పథకం అనమాట. అందుకని కేజ్రీవాల్ని కలుస్తున్నారు. పంజాబ్లో కేజ్రీవాల్ పార్టీనే కదా. స్టాలిన్ని కలిశారు, సిద్ధరామయ్యని కలిశారు, రేవంత్ రెడ్డిని కలుస్తున్నారు. మమతా బెనర్జీది ఇంకా బయటికి రాలేదు, కలుసున్నారని డౌట్ అనమాట. ఈ ముఠా బృందం అక్కడ కూడా కలిసిందని ఒక డౌట్. ఇవాళ రేపైనా కలుస్తుందో మరి చూడాలి. అయితే జార్జ్ సోరస్ ఎటు ఉన్నాడు బయట నుంచి రావడానికి? అసలు రాహుల్ గాంధీనే ఈ మిషన్ స్టార్ట్ చేశాడా? అంటే ఎప్పటి నుంచో నడుస్తుంది, వీళ్ళు ఎక్కడా తగ్గలేదు. కాచుకొని కూర్చి కింద వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు, కానీ కాచుకు కూర్చొని ఇంకా పెద్ద ఎత్తున కుట్ర కోసం వీళ్ళు మళ్ళీ అలర్ట్ అయ్యారు, యాక్టివ్ అయ్యారు. డౌట్ వస్తుంది. ఈ మిషన్ స్టార్ట్ చేసింది రాహులేనా? కంచాయాలను పిలిపించుకొని ఏం మాట్లాడుకున్నాడు? స్టాలిన్ కలిసి, రేవంత్ రెడ్డిని కలిసి, కేజ్రీవాల్ని కలిసి, సిద్ధరామయ్యని కలిసి వీళ్ళందరూ ఏం మాట్లాడారు, ఏం చేశారు? స్టాలిన్ నుంచి ఎలాంటి మద్దతు వచ్చింది? మరి రేవంత్ రెడ్డి మరి ఏ అవసరాలకు ఏమిస్తా అన్నాడు? ఎందుకంటే వీళ్ళకు ఫైనాన్స్ సోర్స్ కూడా కావాలి కదా, బయట నుంచి వస్తుంది కానీ ఇన్నర్గా కూడా కావాలి కదా, ఇన్నర్ సోర్స్ బిల్డ్ చేసుకోవాలి కదా వాళ్ళు. తద్వారా దేశ సమగ్రతను, జాతీయ సమగ్రతను దెబ్బకొట్టడం కదా వాళ్ళ లక్ష్యం, వాళ్ళ టార్గెట్. రాజ్యాంగ 2వ అత్యున్నత పదవిలో ఉన్న వ్యక్తినే కదిపిండ్రు వాళ్ళు, రాజ్యాంగ అధినేతను కదిపిండ్రు వాళ్ళు. సో వీళ్ళు ఏంటంటే ఒక వీక్ లింక్ను చేరుకోవడం కోసం ఈ ప్రయత్నాలన్నీ అనమాట. నేషనల్ ఇంటిగ్రేషన్కి భంగం కలిగించడం, ప్రతిపక్ష పార్టీలను, నాయకులను కలవడం ద్వారా వాళ్ళ ఆర్థిక సామాజిక సమీకరణాలని మార్చుకోవడం, అందుకు అధ్యయనాలు, సర్వేలు, పుస్తకాలు రాయడము, పరిశోధనలు, సమాచార సేకరణ, ఇవన్నీ కూడా అనమాట. నిన్న మొన్న సీఎం అయిన రేవంత్ రెడ్డి ఏం హెల్ప్ చేస్తాడు?
సరే, ఆ పుస్తకం మెయిన్ మణిపూర్ ఇదితో మొదలవుతుంది అంటున్నారు. మణిపూర్ గురించి రేవంత్ రెడ్డి ఏం చెప్తాడు, స్టాలిన్ ఏం చెప్తాడు మణిపూర్ అల్లర్ల గురించి? అసలు వాళ్ళు అధ్యయనం చేయడానికి మేధావులే కదా, ఇలా ప్రజల్లో మద్దతు లేదు. కానీ అక్కడ ఇక్కడ అక్కడక్కడ ఉన్న వాళ్ళు మేధావి వర్గంగా చలామణి అవుతున్నారు కదా. పెద్ద సమస్య కాదు, సమాచారం తీసుకోవడానికి పెద్ద నెట్వర్క్ ఉంది వాళ్ళకి. నేరుగా సీఎంలను కలవాల్సిన అవసరం లేదు. దానికోసం పుస్తకం రాయడం కోసము, సమాచారం కోసం అంటే నేరుగా సీఎంలను కలవాల్సిన అవసరం లేదు. ఎక్కడికక్కడ ముఖ్యమంత్రులను వీళ్ళు కలుస్తున్నారంటే సమాచారం సేకరిస్తున్నారా, చేరవేస్తున్నారా? ఈ డాట్స్ అన్ని కనెక్టింగ్ ద డాట్స్. అక్కడ నుంచి సమాచారం ఇక్కడ, ఇక్కడ నుంచి సమాచారం ఇక్కడ చేరవేస్తున్నారు వీళ్ళందరూ. అంటే ఒక ఇంపార్టెంట్ టూల్ కిట్ను ఒక చోట నుంచి మరొక చోటికి వీళ్ళు ఇంపోర్ట్ చేస్తున్నారా? బయటికి పుస్తకం రాయడం, దాని మీద పరిశోధన. ఎందుకంటే 11 ఏళ్ళుగా వీళ్ళ కుట్రలు మనం చూస్తున్నాం. షహీన్ బాగ్ బెస్ట్ ఎగ్జాంపుల్. అసలు రైతు చట్టాలు తీసుకొస్తే ఏం చేశారు? అసలు ఎవరు స్పాన్సర్ చేశారో తెలుసు? దానికి, ఆ ఉద్యమానికి, ఆందోళనకి ఎంతమంది పాల్గొన్నారో తెలుసు? చట్టాలని వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది కేంద్ర ప్రభుత్వం. పార్లమెంట్ ఆమోదించిన చట్టాలని రాష్ట్రపతి ఆమోద ముద్రతో చట్టమైన తర్వాత దాన్ని వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది భారత ప్రభుత్వం. అంటే ఆలోచించండి. మరి ఏంటి ఇప్పుడు ఇన్ని కుట్రలు జరుగుతుంటే మరి అనుకుంటున్నాం కదా ఏకంగా చట్టాన్ని వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది వీళ్ళ వల్ల, ఇంత జరుగుతుంది. మరి వీళ్ళు ఏంటి కుట్రలు అంటే, ఇప్పుడున్న ప్రభుత్వం అంతా వీక్గా అయితే ఏం లేదు, ఇంకా అలర్ట్గా ఉంది. ఈ టూల్ కిట్ ముఠాకు మించి అలర్ట్గా ఉంది. వాళ్ళ వేలుతో వాళ్ళ కన్నునే పొడవడం ఎట్లనో వీళ్ళు నేర్చేసుకున్నారు. నేను చౌకీదార్ని, నేను కాపలా కుక్కని దేశానికి అని ప్రధాని నరేంద్ర మోదీ అనగానే చౌకీదార్ చోర్హే అన్నాడు రాహుల్ గాంధీ. ఆ చౌకీదారు రాహుల్ గాంధీ అందుకున్న తర్వాత, రాహుల్ గాంధీ చోర్హే అన్న తర్వాతనే ఆ చౌకీదార్ అనేది ఇంకా మరింతగా వ్యాపించింది. ప్రతి ఒక్కరూ నేను చౌకీదార్ అని పక్కన పేర్లు కూడా పెట్టుకున్నారు. అట్లా తిప్పి కొడుతున్నారు ఎక్కడికక్కడ. జగదీప్ ధన్కర్ విషయంలో కూడా ముందే పసిగట్టింది. అసలైతే జాగ్రత్త పడింది కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం. ఇక ఇప్పుడు బీసీ రిజర్వేషన్ కూడా వీళ్ళకి ఒక ఆయుధం కాబోతోంది. అయితే జనానికి అర్థమవుతుంది, అంతిమంగా జనం ఉన్నారు. బీహార్లో కూడా సర్వేలు చెప్తున్నాయి, అన్ని కూడా అంచనాలు చెప్తున్నాయి, కూటమి ప్రభుత్వమే మళ్ళీ అధికారంలోకి వస్తుందని. తమిళనాడు, కేరళలో కూడా చాలా మార్పు. జాతీయవాదానికి మద్దతు పెరుగుతోంది. జాతీయవాదం శక్తిమంతం అవుతోంది ఈ రాష్ట్రాల్లో కూడా. 1000 ఏళ్ల గంగయ్య కొండ చోళపురం వెళ్ళాడు నరేంద్ర మోదీ. ఇలాంటి వాటితో ఆయన ఒక జాతీయ శక్తిని ఏకం చేస్తున్నాడని చెప్పొచ్చు. అందుకు ప్రకృతి కూడా సహకరిస్తుంది. ధర్మ మార్గాన్ని ఎంచుకుంటే, ధర్మం కోసం కొట్లాడడానికి ఎవరైనా ముందుకొస్తే ప్రకృతి కూడా సహకరిస్తుంది. అరే, పార్లమెంట్లో ఇంకా చర్చ జరుగుతుందని దేశమంతా ఇంకా చెవులు రెక్కించి కళ్ళు తెరిచి ఏం జరుగుతుందో చూద్దామన్న టైంలో, అందరూ సిద్ధమైన టైంలో మట్టు పెట్టేశారు ముగ్గుని, సులేమాన్ గారిని, ఇంకో ఇద్దరిని. ఇంకా వాళ్ళ పేర్లు ఇక్కడ ఎందుకు, నేను చూడలేదు. కానీ చర్చ జరుగుతోంది. సరే, యాదృచ్ఛికమా వ్యూహమా అంటే ఏంటో, మంచిగా జరుగుతుంది. ప్రకృతి కూడా సహకరిస్తుంది, ప్రకృతి కూడా సపోర్ట్ చేస్తోంది. రాముడు అయోధ్యలో ఉన్నంత వరకు గొప్ప రాజు, గొప్ప కొడుకు, గొప్ప రాజు. రావణుడు ఎదురైనప్పుడు కదా తెలిసింది రాముడు శక్తి ఏంటో తెలిసింది. అయోధ్యలో కూర్చున్నప్పుడు బలవంతుడే గాని అడవులకు వచ్చిన తర్వాత, అంతకుముందు ఇంకా తాటకి నుంచి మొదలు పెట్టిన తర్వాత హరదూషణులు, కబంధ విరాధుల్ని కూడా చంపిండు కదా రాముడు. ఒకే బాణంతో చంపుకుంటూ పోయిండు. కంబన్ రాస్తాడు కంబరామాయణం. అంతమందిని ఒకే బాణంతో, ఒకరు, ఇద్దరు, ముగ్గురు, నలుగురు, వందలు, వేలు, అంతమందిని చంపాడని రాశాడు కంబన్. అన్నట్టు కంబన్ ఎవరనుకుంటున్నారు? నాయర్, నాన్ బ్రాహ్మిన్. భక్తి రసప్లావితమైన రామాయణాన్ని కంబన్ అచ్చ తమిళంలో రాశాడు. అలాంటి చోట, చోళులు ఏలిన చోట, కంబన్ రామాయణం రాసిన చోట వీళ్ళు ఇప్పుడు భాషా విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. ఆర్య ద్రవిడ అంటారు, రాముడు మావాడు కాదంటాడు, మేము రావణుని వారసులం అంటారు. జానకి రామారావు సార్, ఉట్కూరి జానకి రామారావు సార్ రోజు కూడా కంబరామాయణం రాస్తున్నారు, వారి ఫేస్బుక్ పేజ్లో చూడండి. అట్లా వాళ్ళు టూల్ కిట్ వాళ్ళు కల్పించుకున్నదైతే, ధర్మవీరులకు టూల్ కిట్ భగవంతుడే తయారు చేసి పంపిస్తున్నాడు. 1000 ఏళ్ల వారసత్వాన్ని భలే గుర్తు చేశారు మోదీ. గంగై కొండ చోళపురం వెళ్ళి చోళుల గురించి ఇంకా నిన్న ఇవాళ అదేనంట, అందరు వెతుకుతున్నారంట. చోళ రాజ్యము, చోళుల దేవాలయాలు. బృహదీశ్వర ఆలయం చోళులు కట్టిందే, దేశంలోనే అతిపెద్ద ఆలయం బృహదీశ్వర ఆలయం తమిళనాడులో. అసలు ఎన్ని దేవాలయాలు చోళులు నిర్మించినవి, అద్భుతమైన శిల్పకళా సంపద. ఇంకోటి చోళులంటే గుర్తొచ్చింది, 2000 ఏళ్ల నాటి వంతెన ఇంకా ఉంది చోళులు కట్టింది, కలనై వంతెన, కలనై బ్రిడ్జ్ అంటారు. 2000 ఏళ్ల నాటిది.
మనం ఇప్పుడు మాట్లాడుకుంటాం ఆ మధ్య కృష్ణాకి వరదలు వచ్చినప్పుడు దాదాపు ఒక 10-12 ఏళ్ల క్రితం అనుకుంటా, అంతే, కృష్ణాకు పెద్ద ఎత్తున వరదలు వచ్చినాయి. ఆ స్పిల్వే పోతుందా, ఇంకా ప్రమాదకరంగా ఉంది, ఇంకా ఏంటది శ్రీశైలం ప్రాజెక్ట్ ఇంకా పని అయిపోయిందని వణికిపోయినాం మనం, ఏమవుతుందో అని వణికిపోయినాం మనం అసలు వార్తలు చూస్తూ. ఆ వరదలు అంత ఉధృతంగా వరదలు వచ్చినప్పుడు ఇక కాళేశ్వరం అయితే పెచ్చులూడింది, ఇంకా పూర్తిగా నిర్మాణం పూర్తిగానే పెచ్చులూడిన దృశ్యాలు, పైప్ లైన్లు వలిగిన ఇవన్నీ మనం చూస్తూనే ఉంటాం. నాకు అప్పుడు ఆకారపు కేశవజీ అటు వెళ్ళినప్పుడు కళని బ్రిడ్జ్ వీడియో తీసి పంపారు, దేవికమ్మ ఇది 2000 ఏళ్ల నాటిది అని. ఆ వీడియో కూడా ఉంది, నేను దాని మీద మరొక వీడియో చేస్తాను. గంగైకొండ చోళపురం గురించి కూడా వీడియో చేశాను, చూడండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయాలు తెలియజేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.